వాక్యము 5వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఈస్టర్ అనగా ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచిన రోజు, సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు. మృతులలో నుండి కాదు కానీ సమాధిలో నుండి. చూడండి ఆ మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 40-41వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. మన దేవుడు మృతులలో నుంచి లేపిన దేవుడు. ఇది హాస్యాస్పదముగా ఉన్నప్పటికీ ఇది నిజము. ఆయన సమాధి నీటికి అది ఖాళీగా ఉన్నది. మన దేవుడు మనలను తిరిగి లేపుతాడు. ఈ మృతి అన్నది 2 రకాలు. ఒకటి చూడండి, లోకంలో చాలాసార్లు అంటారు అతను బ్రతికి ఉన్నాడే కానీ అతను ఎప్పుడో చనిపోయాడు అంటారు. ఒకవేళ మాట పోయినప్పుడు, హోదా పోయినప్పుడు, పరువు పోతా ఉన్నప్పుడు, ఘనత పోతా ఉన్నప్పుడు, పదవులు పోయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, చదువులు పోయినప్పుడు, మళ్ళీ అలాగే పెళ్ళిళ్ళు విఫలమైనప్పుడు, వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాల్లోంచి ఎప్పుడో చచ్చిపోయాను. మనిషిని ఆకారం మాత్రం ఇలా బ్రతికున్నాం కానండి మేము ఎప్పుడో చనిపోయాం అన్న మాటలు మనం ఎక్కువ వింటుంటాం కదా. కానీ నా దేవుడు ఆ చనిపోయిన బ్రతుకు నుంచి, ఆ మృతి నుంచి ఖచ్చితంగా లేపి విడుదల ఇచ్చే దేవుడు. మృతులలో నుండి ఆయన మనలను లేపుతాడు. మరి దానికి ఆధారమే ముందుగా మన ప్రధాన యాజకుడు, మన దేవుడు, మన గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మృతులలో నుంచి లేచాడు. హల్లెలూయా. 3వ దినమున లేపబడ్డాడు. నిరీక్షణతో ఉండు. నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు నీ పరిస్థితిని మార్చి నీ బ్రతుకును జీవింప చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ క్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్.